నెక్స్ట్ ఏంటి? ఎంత చిరాకు పెట్టినా జవాబు చెప్పక తప్పని ప్రశ్న ఇది. అందరిలాగే ఇప్పుడు సుకుమార్ ముందుకు కూడా వచ్చింది ఈ క్వశ్చన్. దీనికి మన లెక్కల మాస్టర్ ఏం ఆన్సర్ ఇవ్వబోతున్నారు? చెర్రీ పేరు చెప్తారా లేకుంటే శిష్యుల వైపు చూపిస్తారా? లెట్స్ వాచ్. I think the only way we can show love to our director is by giving him a standing ovation. Ladies and gentlemen, behind Pushpa's credit, behind the success of Pushpa, there is only one man, whoever you think it is. Please don't fall into that trap. It's all the success of only one man, and it's none other than my director Sukumar Garu. It is purely his success. It's purely his craft. చూసారుగా, సుకుమార్ కి అల్లు అర్జున్ స్టాండింగ్ ఓవేషన్. పుష్ప 2 సక్సెస్ క్రెడిట్ మొత్తం కెప్టెన్ కి ఇచ్చేశారు బండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ప్లేస్ కొట్టేసిన పుష్ప 2 తర్వాత సుకుమాస్టర్ ఏం చేయబోతున్నారు? ఆయన సెట్ లో నెక్స్ట్ కిసిక్ కనిపించే స్టార్ ఎవరు? సుకుమార్ నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ తోనే ఉంది. కానీ చెర్రీ ఇప్పుడు బుచ్చిబాబు ప్రాజెక్టులో బిజీ. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటోంది RC16. ఈ సినిమా ఆయన చేసేలోపు సుకుమార్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేయాలి. రంగస్థలాన్ని మించిన సబ్జెక్ట్ ఆన్ ది వే అంటూ ఇప్పటికే కొన్ని స్టేజ్ల మీద తెగ ఊరించేశారు రాజమౌళి. ఓవైపు చెర్రీ సినిమా చేస్తూనే మరోవైపు తన శిష్యుల సినిమా మీద ఫోకస్ పెంచాలనుకుంటున్నారట సుకుమార్. దిల్ రాజు కోసం ఆశీస్ సినిమా మీద దృష్టి పెడుతున్నారట. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మధ్యలో ఆగింది సెల్ఫిష్ మూవీ. ఇప్పుడు ఈ సినిమా మేకింగ్ స్టైల్ ని, స్క్రిప్ట్ ని పాలిష్ చేసే పనిలో ఉన్నారట సుకుమార్. పనిలో పనిగా తన దగ్గర పనిచేసిన 2-3 అసిస్టెంట్ల కథలను కూడా గాడిలో పెట్టేయాలనుకుంటున్నారట సుకు. వీటన్నిటితో పాటు RC16 కోసం బుచ్చిబాబుకు కూడా తన వంతు సాయం చేయడానికి ఫిక్స్ అయ్యారట. సో ఓవైపు చెర్రీ మీద కాన్సన్ట్రేట్ చేస్తూనే మరోవైపు తన కాంపౌండ్ లో ఉన్న టాలెంట్ మీద ఫ్లడ్ లైట్స్ వేసే పనిలో ఉన్నారు ఈ కెప్టెన్.